బీఆర్ఎస్ పార్టీగా కూడా రాజకీయాలకు మేము మాట్లాడతలేం, ప్రజల కోసం మాట్లాడుతున్నాం. ఈ హైదరాబాద్ కోసం మాట్లాడుతున్నాం. వీళ్ళ దుఃఖాన్ని చూసి మేము మాట్లాడుతూ ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు, ప్లీజ్ విత్డ్రా ద నోటీసెస్. మీ నోటీసులు విత్డ్రా చేసుకోండి. కావలసినంత ఓపెన్ ల్యాండ్ ఉంది, అక్కడ గోశాల ఉంది, దాని పక్కన ఒక 50 ఎకరాల గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. ఓపెన్ ల్యాండ్స్ ఎన్నో ఉన్నాయి, వాటిని తీసుకొని డెవలప్ చేయండి. వీఆర్ నాట్ సెయింగ్ నో. ఇండ్లు కూల్చకండి, అపార్ట్మెంట్లు కూల్చకండి, బతుకులు కూల్చకండి. జీవితాంతం ఒక కళ ఇది. మరి వాళ్ళ పరిస్థితి ఏమైంది? నువ్వేదో టీడీఆర్లు ఇస్తా అంటున్నావు. నీ టీడీఆర్ ఎవరికి ఏం చేసుకోవాలి? నాలుక గిరడానికి కూడా పనికిరాదు. నీ టీడీఆర్లు ఏం చేసుకోవాలి? నువ్వు ఇచ్చే పైసలతోని ఎక్కడ పోతారు, ఎక్కడ కొనుక్కుంటారు? వీళ్ళందరూ కుటుంబంలాగా ఒక కలిసిమెలిసి జీవిస్తున్నారు. 20 ఏళ్లుగా ప్రేమ, అనుబంధాలు, ఆప్యాయతలు పిల్లల మధ్య, తల్లిదండ్రుల మధ్య, పెద్దల మధ్య ఒక ప్రేమతో బతుకుతున్నారు. నువ్వు దీన్ని కూలిస్తే చెల్లా చెదరైపోతారు, జీవితాలు ఆగమైపోతాయి. నీకు కూల్చే హక్కు నీకు లేదు. నువ్వు అనవసరంగా బేసిజాలకు పోయి పట్టింపులకు పోకు. మేమిక్కడ రాలే, నువ్వు కూలుస్తానంటే మేము వచ్చాం. మీరు కూలుస్తానంటే వీళ్ళకు అండగా ఉండడానికి మేము వచ్చాం. మాకు రాజకీయాలు కాదు, ప్రజలు ముఖ్యం. బీఆర్ఎస్ మాట్లాడిందనో మేము అడిగామనో నువ్వు పందాలకు పట్టింపులకు పోకు. వీళ్ళ ఆవేదన ఇందాక సబితక్క చెప్పినట్టు నేను కూడా ఆ వీడియో చూసి, ఎందుకు ఇవన్నీ, ఎందుకు ఈ కూల్చుడు, ఎందుకు ఓ 20 రూపాయలు తెచ్చి ఆ వాటర్ ట్యాంకులు ఇంత విషం కలిపితే అందరం చచ్చిపోతాం కదా, నువ్వు తీసుకో రేవంత్ రెడ్డి, నీ కళ్ళు చల్లగైతాయేమో అని ఒక తల్లి మాట్లాడిన వీడియో నేను కూడా చూశాను. ఎంత ఆవేదన ఉంటే ఆ మాట మాట్లాడతారు. ఆవేదనను అర్థం చేసుకో, వాళ్ళ కడుపులో ఉండే బాధను అర్థం చేసుకొని ఈ నోటీసులు విత్డ్రా చేయాలని, నువ్వు ఉన్న ఖాళీ ల్యాండ్స్ లో డెవలప్ చేయి, ఉన్న మూసీని అభివృద్ధి చేయి. ఇప్పుడు ఆల్రెడీ బీఆర్ఎస్ has started, BRS has began the Musi development program. We have spent 4,000 crores. We have planned for bringing Godavari water from Kaleshwaram to Musi. You implement that. దాన్ని కొనసాగింపు గాని అనవసరంగా ఇండ్లు కూలుస్తా, రియల్ ఎస్టేట్ ఎందుకు? ఇన్ని 1000 ఎకరాల భూములు నీకు ఎందుకు? ఈ 1000 ఎకరాలను ఏం చేసుకుంటావు అంటే, నువ్వు ఓ అదానికో, అంబానీకో, ఇంకా బడా బడా కంపెనీలకు ఈ భూములు అప్పచెప్పి నువ్వు పెద్ద పెద్ద కార్పొరేట్ ఆఫీసులు కట్టడానికో, ఈ భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికా? వాట్ ఈస్ ద నీడ్? ఆన్ ద నేమ్ ఆఫ్ మూసీ డెవలప్మెంట్ రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎందుకు? 1000 ఎకరాల భూసేకరణ ఎందుకు అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. దాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. సో మీరు కూడా ధైర్యంగా ఉండండి, కలిసి ఉండండి, యూనిటీగా ఉండండి. వీఆర్ ఆల్ విత్ యూ, విల్ ఫైట్ టు ఎనీ ఎక్స్టెంట్. మీకు ఎవడన్నా అడ్డం వస్తే మేము వచ్చి ముందు కూర్చుంటాం. ఇక్కడ ఈ అపార్ట్మెంట్ ను నిలబెట్టింది కేసీఆర్, రేపు కాపాడేది కూడా కేసీఆర్ గారి సైన్యం మీకు అండగా ఉంటది. మీరెవరు ధైర్యాన్ని కోల్పోవద్దు. లెట్ us ఎక్స్ప్లోర్ ఆల్ ద పాసిబిలిటీస్. లీగల్, మరి అదే విధంగా ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ కోసం అవసరమైతే గ్రీన్ ట్రిబ్యునల్ వెళ్దాం, హైకోర్టుకు వెళ్దాం. వాట్ ఆర్ ఆల్ ద పాసిబిలిటీస్? లెట్ us ఎక్స్ప్లోర్ ఆల్ ద పాసిబిలిటీస్. అన్ని రకాలుగా కూడా ప్రయత్నం చేసి మనం కాపాడుకునే ప్రయత్నం చేద్దాం. ప్రభుత్వం మంచి మాట కొద్ది దిగి వస్తే, నోటీసులు ఉపసంహరించుకుంటే అది వాళ్ళకే మంచిది, అది వారి విజ్ఞత. మనందరి ఆవేదనను, మీ అందరి దుఃఖాన్ని అర్థం చేసుకొని విత్డ్రా చేసుకుంటే అది వారి విజ్ఞత. ఒకవేళ వాళ్ళు విత్డ్రా చేసుకోకపోతే లెట్ us ఎక్స్ప్లోర్ ఆల్ ద పాసిబిలిటీస్. అన్ని రకాలుగా కూడా ముందుకు పోదాం, దీన్ని ఆపుకుందాం, దీన్ని కాపాడుకుందాం. మళ్లీ కేసీఆర్ గారిని తెచ్చుకొని ఆ ప్రభుత్వంలో అందరం కూడా సంతోషంగా ఉందామని చెప్పి మీ అందరికీ కూడా మనవి చేస్తూ